ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 25వ తారీఖు నుంచి నెల రోజుల పాటు శుక్రగ్రహం అనేది మేషరాశిలో సంచారం జరుగుతుంది. మేషరాశిలో సంచారం జరిగేటప్పుడు నెల రోజుల పాటు సంచారం జరిగేటప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ జన్మరాశి నుంచి 1, 2, 4, 5, 8, 9 అలానే 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పింది. ఇది గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. చాలా మంది కూడా ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంది. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే జన్మ లగ్నం నుంచి క్యాలిక్యులేషన్ చేసేది బర్త్ చార్ట్. ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి నెలలో కూడా రాశి ఫలాలు వినే వాళ్ళందరూ కూడా ఇవి గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. నేను పదే పదే అన్ని టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చెబుతున్నాను. గోచారం అనేది 20% సపోర్ట్ చేస్తుంది, బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ చేస్తుంది. ఈ 20% ఎందుకు అంటే ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం అంటారు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్ అని అర్థం. ఆ వేళ్ల పైన ఒక కాండంలాగా ఉంటుంది, దాని కొమ్మలు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా ఉంటాయి? మనకు రైన్ సీజన్లో వస్తాయి. అలానే మనకి రైన్ సీజన్లో వచ్చిన తర్వాత వింటర్ సీజన్లో అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. ఆ రాలిపోయేదే గోచారం అంటారు. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి. గోచారానికి బర్త్ చార్ట్కి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తే మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంది కూడా నెగిటివ్ అని ఆలోచన చేస్తారు. నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ తీసుకురావటం ఎలాగా? కాబట్టి శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని కణత్ర కారకుడు అంటారు. సప్తమ భావ కారకుడు శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు ఎలా ఉండబోతున్నాడు అంటే సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వాహనాలు, లగ్జరీగా బతకటము, అలానే జ్యువెలరీ కానీ, కాస్మెటిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శుక్రగ్రహం వల్ల కొంత 20% కూడా మనకి ఖచ్చితంగా ధనం అనేది ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు ధనకారకుడు అయినా కూడా శుక్రుడు కూడా ఒక 20% మనీని ఇచ్చేవాడు అని అర్థం. అందువల్ల తప్పకుండా ఇక్కడ శుక్రగ్రహం అనేది ద్వాదశ రాశుల మీద నెల రోజుల పాటు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి అలానే లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు జరుగుతాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఏదైతే వీళ్ళు వృత్తిని చేస్తుంటారో ఆ వృత్తిలో కొంతమంది కోఆపరేషన్ చేయటం, జాయింట్ వ్యాపారాల ద్వారా అనుకూలమైన లాభాలు, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ చెందటమే కాదు, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గటం ఒకటి, మరి వృత్తిపరంగా కొన్ని రహస్యాలని కూడా చెప్పకూడదు. వ్యాపార పరంగా కూడా జాయింట్ వ్యాపారంలో కూడా మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి. అని ఎకనామిక్ గ్రోత్ అయితే ఉంది, లాభపాట్లు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు కలిగే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పెట్టుబడుల వల్ల కూడా అధిక లాభాలు పొందటమే కాకుండా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రేమించిన యువతులు ఎవరైతే ఉంటారో, ప్రేమించిన యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ, దుస్తుల షాప్ వాళ్ళకు కానీ, బట్టల షాప్ వాళ్ళకు కానీ, అలానే ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కానీ, అలానే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా అనేకమైన లాభాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు సంబంధించిన విషయాన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. మన శుక్రవారం రోజున శుక్ర హోరలో తప్పకుండా బొబ్బర్లతోటి వంటకాన్ని చేసి ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వటం వల్ల ఆ ప్రధాన అర్చకులు భక్తులందరికీ కూడా పెంచడం వల్ల కూడా ఈ శుక్రదోషం అనేది తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా శుక్రదోషం తొలగిపోవాలంటే ఈ పరిహారం చేయాలి. అలానే శుక్ర హోరలో కూడా శుక్రుడికి అభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ శుక్రగ్రహం వల్ల లైఫ్లో మనకు అనేక మార్పులు జరుగుతుంటాయి. అంటే వివాహం అనేది చాలా ముఖ్యమైనది, ప్రధాన పాత్ర పోషిస్తుంది. వివాహం ఒకటి మనిషి బతుకున్నంత కాలం సుఖంగా ఉండటం, సౌఖ్యంగా ఉండటం, లగ్జరీగా ఉండటం కూడా అవసరమే.
ఎందుకంటే మనిషి ఎల్లకాలం జీవించేది ఏమీ లేదు. చాలా మంది కూడా భావిస్తుంటారు. మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కానీ ఎవరైనా సరే 50 ఏళ్ళకి 70 ఏళ్ళకి జాతకం చూపించుకొని ఇంకా 30 ఏళ్ళు బతుకుతారని ఆలోచన చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఏమిటంటే లైఫ్ అనేది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అంటే ఉదయం పూట మనం సూర్య ఉదయాన్ని మనం చూసిన తర్వాత ఈరోజు బాగున్నామని చెప్పిన తర్వాతనే ఈరోజు బతుకున్నామని చెప్పుకోవాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా లైఫ్ను లీడ్ చేసుకోవాలి. జాతక పరంగా చూపించుకోవాలి. శుక్రగ్రహం అనేది ఏ విధంగా ఉంది, శుక్రుడు సుఖాన్ని కళత్రాన్ని ఇస్తాడు. చాలా మంది కూడా పెళ్లి సంబంధించిన విషయాలకి కారకుడు ఎవరంటే శుక్రుడే. చాలా మంది కుజుడు అనుకుంటాడు. కళత్ర కారకుడు మ్యారేజ్ సంబంధించిన మ్యారిటల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా అలానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ ఏర్పరిచే ప్లానెట్ ఏంటంటే శుక్రగ్రహం. శుక్రగ్రహం అనేది గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతుంది, జన్మ లగ్నం రీత్యా కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. సహజంగా మనం పుట్టినప్పుడు ఉండే జాతకంలో జన్మ లగ్నం నుంచి సహజంగా 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. శుక్రుడు ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, మృగశిర, చిత్త, ధనిష్ట, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అలానే శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. ఇది బర్త్ చార్ట్కు ఉండే కండిషన్. గోచారం పరంగా అంటే మళ్ళీ వేరే విధంగా మారిపోతుంది. గోచార పరంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి నేను ఇందాక చెప్పినట్టుగా తప్పకుండా 1, 2 అంటే కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు తన జన్మరాశి నుంచి. కాబట్టి జన్మరాశికి సంబంధించినవి గోచారీత్యా ఉండే కండిషన్స్ వేరు, బర్త్ చార్ట్ జన్మలగ్నం నుంచి అనుసరించే విధానం కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఎలా ఉండబోతున్నాడు, మన జన్మలగ్నంలో ఎలా ఉండబోతున్నాడు, గోచారరీత్యా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, రెండు కూడా వేరువేరుగా కండిషన్స్ అనేవి ఉంటాయి. వాస్తవం అయితే ఆ శుక్రగ్రహం అనేది తప్పకుండా మన జాతకంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. అందువల్ల దానికి కొన్ని పరిహారాలు కూడా చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ శుక్రగ్రహం వల్ల కొంత వాహనాలు కొనలేకపోవటం, ప్రత్యేకంగా కొన్ని వివాహాలు కాలేకపోవటం, దగ్గరకు వచ్చినట్టు వివాహాలు వెనక్కి వెళ్ళిపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ లేకపోవటం, అలానే విడాకులు జరిగే అవకాశాలు ఉండటం, అలానే డబ్బు పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు శుక్రుడి వల్ల వస్తాయి. అంటే శుక్ర మహర్దశ అనగానే చాలా మంది కూడా శుక్ర మహర్దశ వచ్చింది మాకు చాలా అద్భుతాలు జరుగుతాయి అనుకుంటారు. ప్రతి లగ్నానికి శుక్ర మహర్దశ మంచిది కాదు, కొన్ని లగ్నాలకు మాత్రమే శుక్ర మహర్దశ మంచిది అవుతుంది. కాబట్టి శుక్రుడు మన జాతక పరంగా ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉండబోతున్నాడు చాలా మంది కూడా తెలుసుకోవాలి. అందువల్ల ఖచ్చితంగా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, అలానే సర్వదేవతా గోత్ర ప్రవలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే భరత్ పరిహార సిద్ధు, అలానే నవగ్రహ దోషాలకి పరిహారాలు, అలానే దశమహావిద్యలకి నవగ్రహ దోష పరిహారాలు, అలానే ప్రత్యేకంగా స్వప్న శాస్త్ర ఫలదీపిక, దానితో పాటు మరి వివాహ మార్తాండము, జాతక చంద్రిక, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవి రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి, లేదా మా దగ్గర కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే మా www.nayakanti.com కానీ అలానే www.nayakanti.in కానీ మా వెబ్సైట్ చూడొచ్చు. అయితే జాతక పరంగా ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ నెగిటివ్ పాజిటివ్ అనే ఆలోచన చేయొద్దండి. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. అంటే ఫస్ట్ నెగిటివ్ తెలుసుకుంటే ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ వస్తారు. కేవలం చాలా మంది కూడా ఈ మధ్యన ఆలోచన చేస్తుంటారు. ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రి తర్వాత మేమవుతావేమో, మాకు పదవులు వస్తాయేమో, అన్ని జ్యోతిష్యులు అన్నీ మంచిగా చెప్పాలి, ఫేవరబుల్గా చెప్పాలని ఎప్పుడు జరగదు. పునరభి జన్మం పునరభి మరణం. పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయే వరకు అన్ని మంచి జరిగిన వాడు ఎవ్వడూ లేడు ప్రపంచంలో. ఏదో గొడవలు జరుగుతాయి, విడాకులు జరుగుతాయి, చెడ్డ విషయాలు జరుగుతాయి, తగాదాలు జరుగుతాయి, ఏవో కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా జాతకం మా దగ్గర నాయకంటి గారిని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ పాజిటివ్ రెండు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. ఇంకొంతమంది ఏం చేస్తుంటా అంటే చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారు ఈ మధ్యన. నేను ప్రజల కంటే మహా తెలివిగలవాడిని. ఫోన్ చేసేసి గురువు గారు ఎంత ఫీజు అని అడుగుతున్నారు. అడిగిన తర్వాత మేము వస్తామండి, మీ దగ్గరికి వస్తామని ఈ మధ్యకాలంలో అతను చెన్నై దగ్గర నుంచి ఫోన్ చేశాడు.
చెన్నై దగ్గర నుంచో, బెంగుళూరు నుంచో, లేకపోతే కలకత్తా దగ్గర నుంచి ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడో వస్తామనుకుంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళు రాలేకపోతారట. అది కూడా కొంత ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇమ్మీడియట్లీగా రావాలి. కొద్ది టైం తీసుకొని అయినా సరే. లేకపోతే మీరు ఫోన్లో చెప్పించుకోవాలి. ఇక్కడ మాతోటి ఫోన్లో సంప్రదించే వాళ్ళు ఎవరైనా సరే వాయిస్ రికార్డింగ్ అనేది ఫస్ట్గా పెట్టుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటే ఏమవుతుందో మీరు మళ్ళీ రిపీట్గా వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. కాలక్షేపానికి ఎవ్వడు కాల్ చేయొద్దండి. ఆ కాలక్షేపానికి వాళ్ళు కాల్ చేస్తున్నారా చేయట్లేదని ఎంబటే నేనే జ్యోతిష్యుని కదా, నేనే ఆల్రెడీ కనిపెట్టేస్తా. మిగతా జ్యోతిష్యులు కనిపెట్టలేకపోయినా వాళ్ళ యొక్క శబ్దాన్ని బట్టే వాళ్ళు ఎలాంటి క్యారెక్టరు, ఎలాంటి వాళ్ళు, అసలు నిజంగా రాగలుగుతారా, నిజంగా చెప్పించుకోగలుగుతారా, నిజమేంటి అనేది నేను చెప్పగలుగుతాను. అందువల్ల మీరు ఏదైనా నిజం వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. మా టైం వేస్ట్ చేయొద్దండి, మీ టైం వేస్ట్ చేసుకోకుండా నిజంగా మేము బాగుపడాలి, నాయకంటి మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళాలి, నేను బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. అంటే జీవితాన్ని ఎప్పుడు కూడా సీరియస్గానే తీసుకోవాలి. ఎప్పుడో ఏదో చేద్దాంలే అనుకునే పాయింట్కి వెళ్ళొద్దండి. కాబట్టి వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. వివాహం అనేది తొందరగా తీసుకోవడం చాలా మంచిది. లైఫ్లో ఏది కూడా సమస్యలు లేకుండా మనం ముందుకెళ్తే మనం మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరందరికీ కూడా శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. శుక్రగ్రహం అనుకూలత వల్ల మీకు అన్నీ కూడా జీవితంలో సాధించాలని శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.